తెలంగాణది అనుకుంటా ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అది అమరావతిలో ఏమన్నా అట్లాగా లేకుండా ఎగ్జంప్షన్ ఏమైనా ఉందా అక్కడ చట్ట ప్రకారం? అమరావతి భూ సమీకరణ చట్టం ప్రకారం అట్లా ఇవ్వకూడదని ఉంది అంటే దళితుల భూములు ఎస్ఐండ్ భూములకు సంబంధించి అంతకంటే తక్కువ కానీ చట్టంలోనే పెట్టాం కాబట్టి ఇక దానికేం మార్పు లేదు అంటున్నారు. అది అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే అంటే వీళ్ళతో ఆన్ ఫార్ విత్ వీళ్ళతో ఇవ్వలేదు కదా, వాళ్ళకి ఇవ్వలేదు. ట్రూ. మీ అంటే కొంచెం తక్కువ ఇచ్చారు, పట్టా భూముల కంటే కొంచెం తక్కువ ఇచ్చారు. కానీ అది కూడా చెల్లదు. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు యాతారు రమణమ్మ, ఇట్ సీమ్స్ యాతారు రమణమ్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ సత్యనారాయణమూర్తి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అసైన్మెంట్ భూమి ప్రభుత్వం ఏ పర్పస్తో అయినా తీసుకున్నప్పుడు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఆన్ పార్ విత్ పట్టా భూములతో సహా ల్యాండ్ కాంపన్సేషన్ పే చేయాల్సిందే. మేము ఇది ప్రభుత్వ భూమి కదా, మీకు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ల్యాండ్ అసైన్మెంట్ ఇచ్చాం కదా, ఈరోజు ప్రభుత్వం కట్టడానికి ప్రభుత్వం అవసరాల కోసం తీసుకున్నప్పుడు ఏ విధంగానూ కాంపన్సేషన్ తగ్గించి ఇవ్వడానికి లేదు. ఆన్ పార్ విత్ 2013 యాక్ట్ ప్రకారం ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది. సో నేను అనుకోవటం, ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఏదైనా తగ్గించి అసైన్మెంట్ భూములకి తగ్గించిస్తాము, పట్టా భూములకి ఎక్కువ ఇస్తాము, అసైన్ భూములకు తక్కువ ఇస్తాము అనేది చెప్పేటువంటి చట్టం ఏమైనా ఉంటే ఆ చట్టం కూడా ఖచ్చితంగా తప్పు అవుతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనం అందులో అమరావతిలో చూసింది, కొంతమందికి సంబంధించిన భూములు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర భూమి ఉంది, నాకు 5 లక్షలకో 10 లక్షలకో మీరు అమ్మేస్తారు, నేను ప్రభుత్వానికి ఇస్తాను, ప్రభుత్వం నా పేరు మీదన పట్టా ఇస్తుంది, అదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రిటర్నబుల్ ప్లాట్ ఇస్తుంది, ఇది వ్యాలిడా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సాయి గారు, అంటే మేబీ నా దగ్గర కాంక్రీట్గా దీనికి ఆధారాలు ఉండకపోవచ్చు కానీ, బట్ ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఏం ప్రయత్నం జరిగింది?